ఫస్ట్ అయితే ఇక్కడ ఒక వీడియో చూపిస్తా. ఒకటి కాదు ఒక 2, 3 చూపిస్తా. ఇలాంటి లిరికల్ వీడియో చేయబోతున్నాం మనం. వీలుంటే వీడియో క్లిప్ యూజ్ చేయండి. లేకపోతే ఫోటోస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను కూడా ఒకటి చేసినా కాబట్టి అది చూద్దాం. నచ్చితే మాత్రం లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. చాలా బాగుంటది. ట్రై చేయండి. చీకట్ల దారుల్లో నీ చూపేవోని వీడియో అయితే చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. మేబీ మీకు ఆ ఫీల్ అనేది రాకపోతే నేను ఇన్స్టాగ్రామ్లో వీడియో పెడతాను. వీలుంటే అక్కడికి వెళ్ళి మీరు చూడండి. చాలా బాగా నచ్చుతుంది. నేను ఫోటో యూజ్ చేసిన కాబట్టి నా సజెషన్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు మూవీ ఏదైతే వీడియోస్ అవి యూజ్ చేస్తుంటారో అవే యూజ్ చేయండి. చాలా మంచి లుక్ ఉంటుంది. అందులో ఫోటో అయినా వీడియో అయినా యూజ్ చేసుకోవచ్చు. ఏంటంటే రీచ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, లాస్ట్ వరకు చూడండి. చాలా సింపుల్ అండ్ స్వీట్ అయితే చెప్పేస్తాను. కొన్ని విషయాలు కూడా మీకు చాలా అడ్వాన్స్గా అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. మీకు నచ్చుతుంది. ఓకేనా? ఫస్ట్ అయితే మనమైతే ఈ వీడియోకి కావాల్సిన ప్రాజెక్ట్ కావాలి. ఓకే, ఈ ప్రాజెక్ట్ అయితే ఇక్కడ నేనైతే ఓపెన్ చేసుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే డిస్క్రిప్షన్లో ఒక ఓవర్లీ వీడియో ఇచ్చాను. అది మీకు చాలా యూస్ అవుతుంది. ఏంటంటే అది స్టార్టింగ్లో పెట్టడానికి బాగుంటుంది. ఇది నేను ఆల్రెడీ 2 or 3 టైమ్స్ చేసినా కూడా ఇది. ఓకే, కానీ ఈరోజు మీకు వీడియో క్లిప్ ఇస్తాను కాబట్టి అదే ట్రై చేయండి. ఓకేనా? చూడండి బాగా సెట్ అయింది. కొంచెం వీలుంటే సెంటర్లో పెట్టుకొని మంచి లుక్ అయితే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ అయితే స్టార్టింగ్లో వద్దాం. స్టార్టింగ్లో అంటే ఒక ఫోటో అయితే ఉంటుంది. ఓకేనా? ఒక ఫోటో అయితే ఉంటుంది కాబట్టి ఆ ఫోటో ప్లేస్లో మీరు కలర్ అండ్ ఫీల్కి వెళ్ళి మీరు వేరే ఫోటో పెట్టుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా వేరే ఫోటో పెడదాం. ఇది పెడుతున్నాను, బ్లాక్ అండ్ వైట్. నైస్, బాగా సెట్ అయింది. ఓకే, ఇప్పుడు మీరు ఒకవేళ కలర్ కానీ బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్ మీరు చేంజ్ చేద్దామంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వేరే కలర్ పెడుతున్నాను. అంటే ఎలా పెడతారంటే, అంటే మీ బ్యాక్గ్రౌండ్లో ఏ ఫోటో అయితే కలర్ ఉందో దాన్ని బట్టి యూజ్ చేయండి. ఎగ్జాంపుల్గా ఇది బ్లాక్ అండ్ వైట్లో ఉంది కాబట్టి వైటే పెట్టేస్తున్నాను నేను. నేను వేరే కలర్ ఒకవేళ వేరే ఫోటో పెడదామని అనుకుంటే చూద్దాం. ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్కి ఇక్కడ సింబల్ మీద క్లిక్ చేసి వేరే ఫోటో పెడతా. ఎగ్జాంపుల్గా ఒక రెడ్ ఈ ఫోటో పెడుతున్నాను. ఈ ఫోటోని కొంచెం కిందికి తీసుకొచ్చిన దీన్ని నేను టెక్స్ట్ అయితే రెడ్ కలర్ పెడుతున్నాను. మంచి లుక్ అయితే ఉంటుంది. ఓకే, ఈజీగా అయితే ఇలా. ఓకే, ఇక్కడ మీకు ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది. ఏంటంటే ఇక్కడ మీరు ఇంకో టెక్స్ట్ ఉంది కదా, దీని కలర్ మీరు చేంజ్ చేద్దామంటే కూడా దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఓకే, ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ వైఫ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇది మీరు దీన్ని రిమూవ్ చేసినా నో ప్రాబ్లం. కానీ ఇది మనకు మంచి లిరికల్ అంటే మంచి అంటే కొంచెం అట్రాక్టివ్ ఫీలింగ్ కనిపించాలంటే ఈ ఫేడ్ యానిమేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి. ఓకే, కాబట్టి అది ఉంచాను. మీరు వీలుంటే దాన్ని కంటిన్యూ ఉంచవచ్చు, లేకపోతే మీరు వేరేది పెట్టినా నో ప్రాబ్లం. ఇప్పుడు ఇదే ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని డూప్లికేట్ చేద్దాం. డూప్లికేట్ చేసి ఈ ఫోటోని ఇక్కడైతే తీసుకొద్దాం. ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేద్దాం ఇక్కడ నుంచి ఇలా. ఓకే, కలర్ అండ్ ఫీల్లోకి వెళ్ళి నేను వేరే ఫోటో చేంజ్ చేస్తా. ఓకే, వేరే ఫోటో చేంజ్ చేసినా ఇక్కడ పెడుతున్నాను. కానీ ఇక్కడ మనకు ఫేడ్ యానిమేషన్ అనేది ఇక్కడే వెళ్ళిపోయింది కాబట్టి ఈ వైఫై ఎఫెక్ట్ ఓపెన్ చేసి దీని యాంగిల్ అయితే 90 degrees చేంజ్ చేస్తున్నా. ఇలా ఈ సైడ్ వస్తుంది. ఇలా మీరు ప్రతి ఒక్క ఫోటోని డూప్లికేట్ చేయాలి. దాంతోపాటు ఆ ఫేడ్ యానిమేషన్ ఏదైతే ఉందో, ఫేడ్ అంటే ఆ వైఫై ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాని యాంగిల్ మాత్రం చేంజ్ చేస్తూ వీడియో లాస్ట్ వరకు అయితే మీరు ట్రై చేయాలి. ఓకే, ఫాంట్ దాంతోపాటు ప్రాజెక్ట్ అన్నీ పర్ఫెక్ట్గా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు. వీడియో క్లిప్ కూడా ఇచ్చాను అంతే. దాని తర్వాత వీడియోని సేవ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ కూడా చేయవచ్చు. జై హింద్.